అమ్మో దెయ్యం దెయ్యం దెయ్యమా? దెయ్యం కాదండి, నేనే రీల్ చేస్తున్నా. ఏం చేస్తున్నావే? ట్రెండింగ్ రీల్ అండి. టిమ్కు 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 మేనేదే నాల్, టిమ్కు 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 మేనేదే నాల్. అదండి. ఏం పాడుతున్నావే? ఏమో. ఏం పాడుతున్నావు కూడా నీకు తెలీదా? అదేం భాష అన్నా తెలుసా? తెలీదండి, ఇన్స్టాలో ఊరికే వస్తుంది, మైండ్ లోకి ఎక్కేసింది. సరిపోయింది. సరే, నిన్న రాత్రి నీకు ఒక ఫైల్ ఇచ్చాను కదా, ఎక్కడ పెట్టావు? ఫైల్ ఎక్కడ పెట్టానబ్బా, గుర్తు రావట్లేదే. ఎక్కడ పెట్టావే? అది గుర్తు రావట్లేదండి. రాదు, ఎందుకు వస్తుంది? కానీ ఇన్స్టాలో రీల్స్ చూసింది మాత్రం గుర్తుంటది. కొంచెం రీల్స్ చూడడం తగ్గించవే. నన్నేం చేయమంటారండి? నేను మామూలుగా ఉన్నా సరే చెయ్యి ఆటోమేటిక్ గా అలా రీల్స్ మీదకి పోతా ఉంటుంది. సరే, నేను వస్తా. గౌతమి, ఆఫీస్కి వెళ్తున్నాను, వస్తా అంటున్నా. అయ్యో ఒక్క నిమిషం అండి, మర్చిపోయాను. ఇక్కడే ఆగండి. ఏంది ఇంకా రాదు? ఇదిగోండి, ఇది తాగండి, పట్టుకోండి. ఏంది ఇది? టమాటో జ్యూసా? కాదండి, ఇందాక రీల్లో చూసా. పరగడుపున వేడి వేడి నీళ్ళల్లో ఒక స్పూన్ కారం వేసుకొని తాగితే కడుపు అంతా క్లియర్ అవుతుందంట. తాగండి, బాగుంటుంది. ఎండి కారమా? చెప్పినోడికైనా బుర్ర లేకపోవచ్చు, నీకైనా ఉండాలి కదే. ఇది కానీ నేను తాగాననుకో కడుపు మండిపోయి లూజ్ మోషన్స్ వస్తుంది. ఇంతకీ ఈ చిట్కా చెప్పిన మహానుభావుడెవడు? ఒక్క నిమిషం, ఇప్పుడే చూపిస్తా. చెప్తే నంబర్ మీరు. ఇదిగోండి. శుభోదయం. ఈరోజు ఎపిసోడ్కి స్వాగతం. నేను మీ డాక్టర్ మామ్. ఈరోజు చిట్కా: ఉదయాన్నే పరిగడుపున ఒక స్పూను కారం వేడి నీళ్ళలో కలుపుకొని తాగితే మీ కడుపంతా క్లీన్ అయిపోతుంది. చాలా బాగా చెప్తారండి, అసలు మంచి మంచి చిట్కాలు చెప్తారు, ఎంతో యూస్ఫుల్ అవుతాయి తెలుసా. వీడివాడు ఒకటేనా? అయ్యో, డాక్టర్ ప్రకాష్ బాబుతో మీరా? ఈ డాక్టర్ ప్రకాష్ బాబు ఏందే? ఈ నా బీటా క్లాస్ పెట్టు. అయినా డాక్టర్ ఎలా అయ్యాడు? అవును, డాక్టర్ ఎలా అయ్యాడు? ఒక్క నిమిషం కనుక్కుంటా. డాక్టర్ ప్రకాష్ బాబు, మా ఆయన ఫోన్ చేస్తున్నాడు, లిఫ్ట్ చేస్తాడో లేదో. ఏమన్నా డాక్టర్ ప్రకాష్ బాబు? చెప్పరా రవి. రే, సరిగా మాట్లాడు. అవునరా, నువ్వేంట్రా ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ అయిపోతున్నావు? నీ వీడియోస్ మా ఆవిడ కూడా ఫాలో అవుతుంది. థ్యాంక్స్ రా. అయినా నువ్వు చదివింది బీటెక్ కదా, డాక్టర్ లాగా హెల్త్ టిప్స్ ఎలా చెప్తున్నావు? అదా, ఏముందిరా, చాట్‌జీపీటీని అడిగితే టిప్స్ చెప్తుంది. ఇంట్లో ఖాళీగా ఉండి ఏం చేస్తామని ఒక డాక్టర్ కోట్ కొనుక్కొని ఇలా టిప్స్ చెప్పుకుంటూ ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోతుందంటరా. చాట్‌జీపీటీయా? అరే రవి, నువ్వు కూడా నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వరా? ఫాలో కొట్టాలరా? కొడతానరా, నీ ఇంటికి వచ్చి కొడతా. నీ హెల్త్ టిప్స్ విని ఎంతమంది గుడ్డు కారాలు తాగుతున్నారా? ఛీ, ఇలాంటి వాళ్ళందరినీ అస్సలు నమ్మకు నువ్వు, సరేనా? వస్తా. డాక్టర్ ప్రకాష్ మోసం చేశాడా? నమ్మలేకపోతున్నానే. రే శివ, లంచ్ తెచ్చుకున్నావా? లేదన్నా. నువ్వు? లేదురా, బయటికి వెళ్దామా? ఎక్కడికి వెళ్దాం? ఆఫీస్ బయట ఒక బండి ఉంది కదరా, వాడి దగ్గర మీల్స్ ఉంటుంది, తినేద్దాం. ప్రతిరోజు అక్కడేనా? ఆగు, మొన్న ఒక రీల్ చూసాను, అక్కడ బిర్యానీ భలే ఉంటదంట. నీకు నీ రీల్స్కి ఒక దండం రా బాబు. మొన్ననే ఇలాగే ఒక రెస్టారెంట్ తీసుకెళ్ళావు, ఆ హైప్కి ఆ టేస్ట్కి సంబంధం లేదు తెలుసా? ప్రతిసారి అలాగవ్వదు కదన్నా. ఈ రీల్కి వచ్చిన కమెంట్స్ చూడు, బాగుందంటున్నారు అందరూ. ఇది మళ్ళా ఏదో బుక్ చేసేలా ఉన్నాడు. ఇంతకీ ఎక్కడది? పక్కనే కేపీహెచ్బి. పక్కన కేబిహెచ్పియా? అంటే ఏంటి ఇప్పుడు? ఇనార్బిట్ నుంచి కేబిహెచ్పి వెళ్ళాలా? డిస్టెన్స్ చూడకన్నా, మనకు టేస్ట్ దా ఇంపార్టెంట్. వెళ్దామన్నా. సరే పదా. ఏందన్నా, నచ్చలేదా? నీకు నచ్చిందరా? బాగుంది కదా, అందరికీ నచ్చుద్ది, నీకు తప్ప. నీకు అసలు టేస్టే లేదన్నా. నాకు టేస్ట్ లేదా? మిమ్మల్ని రీల్స్ బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా? వాడెవడో టేస్ట్లో అబ్బా సూపర్ అంటే బండి వేసుకుని ఎగబడిపోతారు. టేస్ట్ చూస్తే ఇలా ఉంటుంది. ఊరుకోన్నా, తిను. తింటా తింటా, తినక చేస్తానా? తినకపోతే నేను చేస్తా. ఏం టేస్ట్ నాయనా ఇది? ఎలా తింటున్నారా ఇంత జనం? అరవకుండా తినన్నా.
జ్వాలాకారి జ్వాలాకారి. అయ్యో ఏమండి ఏం చేస్తున్నావే? రీల్ వేస్తున్నానండి. ఈ రీల్స్ గీల్స్ మనకెందుకే? అబ్బా మీరు కూడా రండి, ఇద్దరం కలిసి రీల్ చేద్దాం. నేనా? అమ్మ నావల కాదు. అయ్యి పర్లేదు రండి, మీరు మీ సిగ్గు. కెమెరా చూడండి. Man, I love Stranger Things. Stan word. యా ఎస్ ఇట్స్ గుడ్. I love Breaking Bad. యా వెరీ గుడ్. Have you guys watched When Life Gives You Tangerines? It's a K-drama that's going viral on Reels. యా యా వెరీ గుడ్, వెరీ నైస్. శివ, యాయా కాకుండా నీ ఫేవరెట్ సిరీస్ ఏంటో చెప్పొచ్చు కదా. ఇప్పుడు వీళ్ళకి మొగల్ రేకులు అంటే నన్ను దగ్గర కూడా చేరనిరేమో. దట్ సిరీస్ పేరు గుర్తు రావట్లేదు. డ్రగ్స్ అవన్నీ ఉంటాయి. నాట్ కోడ్స్. ఓకే రవి, మరి నీ ఫేవరెట్ సిరీస్ ఏంటి? ఋతురాగాలు. ఋతురాగాల ఇన్స్టాలో కూడా ఎప్పుడు చూడలేదే. అవి ఇన్స్టాలో ఉండదు, చిన్నప్పుడు డబ్బా టీవీలో వచ్చేది, మీకు తెలీదులే. ఓ డబ్బా కాలం మనిషా. రే వాళ్ళు చెప్పిన సిరీస్ లో ఏ ఒక్కటైనా చూసావురా నువ్వు? లేదన్నా, కానీ వాళ్ళకి చెప్పకే, ట్రెండ్కి తగ్గట్టు ఉండాలి కదా. ఈ సోషల్ మీడియా, ఈ రీల్స్ బాగా చెడగొట్టేస్తున్నారా మమ్మల్ని. రవి, వాట్స్ యువర్ ప్రాబ్లం? అంటే గ్యాస్ ప్రాబ్లం ఉంది. నేను అడిగేది నీలో ఉన్న ప్రాబ్లం గురించి కాదు, నాతో ఉన్న ప్రాబ్లం ఏంటి? నీకేం ప్రాబ్లం ఉందో నాకెలా తెలుస్తుంది? ఊరికే ట్విస్ట్ చేయకు రవి. వాట్స్ యువర్ ప్రాబ్లం? ఏం అడుగుతున్నాడు వీడు? మరి నేను పంపించిన రీల్స్కి ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? నీకు నాతో ఏమైనా ఇష్యూ ఉంటే డైరెక్ట్గా మాట్లాడు, అంతేగాని నేను ఇచ్చిన రీల్స్కి నువ్వు రియాక్ట్ అవ్వకపోతే నేను ఏమనుకోవాలి? నేను మరీ అంత ఎర్రిపప్పలా కనిపిస్తున్నానా? ఏమైంది, ఏంటి గొడవ? అంటే మనోడు పంపించిన రీల్స్ కి నేను రియాక్ట్ అవ్వట్లేదంట. అరే ఎందుకన్నా? ఇప్పుడు చూడు, నేను అన్ఫాలో కొడతా చూడు. గుడ్ బై. అరే రే రే, పాపం హార్ట్ అయినట్టున్నాడు. అసలు ఇక్కడ ఏం జరిగిందిరా? మరే రీల్స్ రియాక్ట్ అవ్వకపోతే గొడవ పెట్టుకుంటారా? వాడేమో ఒక రీల్ పంపుతారా, 2 నిమిషాలకు ఒక రీల్ పంపుతాడు. వాడికి పని లేదేమో, నాకు పని ఉందిగా. చెత్త నా కొడుకు. రీల్స్ రియాక్ట్ అవ్వకపోతే హట్ అయిపోతారా? ఏం మాట్లాడుతున్నావు అన్నా? ఈ రీల్స్ విషయంలో ఎన్నో స్నేహాలు విడిపోయి, ఎంతో మంది లవర్స్ కి బ్రేకప్ అయింది. ఈ మధ్య రిలేషన్షిప్స్ అన్ని ఈ రీల్స్ మీదే డిపెండ్ అయి ఉన్నాయి తెలుసా? లవర్స్ అంటే ఒకరికొకరు రీల్స్ పంపించుకోవాల్సిందే, నాలాంటి సింగిల్స్ అది చూసుకొని కుళ్ళుకోవాల్సిందే. పొరపాటున ఏదైనా క్యూట్ రీల్ చూసి నవ్వుతూ ఉంటానా, సడన్ గా సింగమ్మ వచ్చి ఛీ నవ్వుతున్నావు సిగ్గులేదా అని భయపడుతున్నాడు. వద్దురా నాయనా, ఆ బతుకు మనకొద్దు. అమ్మయ్యా, ఇలాగే సేవ్ చేశానంటే ఇంటికి అడ్వాన్స్ ఇచ్చేయచ్చు. ఏవండి, చాలా రోజులైంది కదా, మనం ఏదైనా ట్రిప్కి వెళ్దామా? ట్రిప్పా? సడన్ గా అంటే? మీరన్నా ఇల్లు ఆఫీస్ అంటూ బయటకు వెళ్తున్నారు, నేను పండగ వస్తే మా పుట్టింటికి తప్ప ఎక్కడికి వెళ్ళట్లేదు. అలా సరదాగా బయటికి వెళ్ళేసి వద్దామండి ప్లీజ్. సరే, తిరుపతికి టికెట్ బుక్ చేస్తాలే. తిరుపతి పోయిన సంవత్సరమే కదండి వెళ్ళింది. సరే, శ్రీశైలం వెళ్దాం. అది నెక్స్ట్ శివరాత్రికి వెళ్దాంలేండి. శ్రీశైలం వద్దు, యాదగిరిగుట్ట, నరసింహస్వామి. నేను అడిగింది విహారయాత్రలకండి, తీర్థయాత్రలకు కాదు. విహారయాత్ర అంటే వేరే స్టేటా? వేరే స్టేట్ అయినా పర్లేదు, వేరే కంట్రీ అయినా పర్లేదండి, ముందు మనం ఇక్కడి నుంచి బయటకు వెళ్ళాలి. సడన్ గా ఏంటి పిచ్చి కోరికలు? అదా, మా స్కూల్ ఫ్రెండ్ పావని ఉంది కదా, దాన్ని వాళ్ళ ఆయన సింగపూర్ తీసుకెళ్లాడంట. మొన్నటికి మొన్న థాయిలాండ్ కూడా వెళ్ళొచ్చిందండి. ఇన్స్టాలో తెగ రీల్స్ పెడుతోంది. అందుకే మనం కూడా రీల్స్ పెడదామండి. నాకు డౌటే, నీ బాధంతా మనం ఎక్కడికి వెళ్ళట్లేదనా, మీ ఫ్రెండ్ వాళ్ళ ఆయన వెళ్ళారనా? వాళ్ళు వెళ్ళారు, మనం వెళ్ళట్లేదు అని. వాళ్ళ ఆయన ఏం చేస్తుంటాడే? వాళ్ళ ఆయన డాక్టర్ అండి. మరి నేను సాఫ్ట్వేర్. నాకు వచ్చే జీతంలో ఖర్చులు, రెంట్లు, కార్ ఈఎంఐలు, క్రెడిట్ కార్డు బిల్లు ఇలా అన్నీ పోగా మిగిలేది 10,000. 10,000 సేవ్ చేసుకుంటూ ఇల్లు కొందాం అనుకుంటే నువ్వు వచ్చి ట్రిప్ అంటావు. అయినా ఈ ట్రిప్ పోవడం వల్ల 4 ఫోటోలు, 2 రీళ్లు పెట్టడం, అందరికి చెప్పుకోవడం తప్ప ఏమైనా ఉపయోగం ఉందో చెప్పు? అలా అని చెప్పి రోజంతా పని చేయడం, డబ్బులు సంపాదించుకోవడం, నెల ఖర్చు పెట్టుకోవడం, ఇదే నా జీవితం అంటే? దానికోసం మనం పుట్టింది. లైఫ్ అంటే కొంచెం ఎంజాయ్ చేయాలండి. నాకైతే పని చేయడంలోనే ఎంజాయ్మెంట్ ఉంటుందే. ఛీ, మీరు మారండి, నేను ఒక్కదాన్ని వెళ్ళి రీల్స్ పెట్టుకుంటా. నీ బాగా పని చేసుకోండి. నువ్వు పోలేవే, నేను కూడా వస్తాను. పిచ్చిది నిజంగా వెళ్ళినా వెళ్తుంది. అలా నిన్న మీ వదిన ఫుల్గా తిట్టేసిందిరా. వదిన చెప్పింది కూడా కరెక్టే కదన్నా. ఏందిరా కరెక్ట్?
మనకొచ్చే జీతంతో పెట్రోల్ పోసుకొని సిటీలో తిరగడానికి సరిపోదు. అలాంటిది ట్రిప్కి వెళ్తావా? వెల్కమ్ టు పక్కనే బాక్. ఈ రోజు మనం తినే ఆకు ఇది. దీన్ని ఏమంటారో చెప్పండి. పాలా. బట్ మీరు ఈ ఆకునే ఏమంటారో కింద కామెంట్ చేయండి. వాడేంద్రా అలా ఆకులు తింటాడు? రీల్స్ చేస్తున్నాడన్నా. రీల్స్ చేస్తున్నాడా? ఈ జనాలకి రీల్స్ పిచ్చి బాగా ముదిరిపోయిందిరా. అయితే రోజంతా రీల్స్ చూడడం, లేదా ఇలా పిచ్చి పిచ్చిగా ఎక్కడ పడితే అక్కడ రీల్స్ చేయడం. రీల్స్ వల్ల ₹1 ఉపయోగం ఉందరా? ఏం మాట్లాడుతున్నావు అన్నా? ఇదే రీల్స్ తో 6 నెలలకు లక్షలు లక్షలు సంపాదిస్తున్నాడు. ఏంది లక్షలు సంపాదిస్తున్నాడా? ఇప్పుడంతా ఇన్ఫ్లుయెన్సర్స్ కాలం కదన్నా. రీల్స్ చేసి ఫేమస్ అవుతారు, బ్రాండ్స్ వస్తే డబ్బులు వస్తాయి. మనం సరదాగా చూసే రీల్స్ తో డబ్బులు కూడా సంపాదిస్తున్నారా? మనం నెలంతా కష్టపడి 40,000 సంపాదిస్తే ఆడు ఒక రీల్కి 50,000 ఛార్జ్ చేస్తున్నాడు. అందుకే ఈ మధ్య ఎవడు పడితే వాళ్ళు రీల్స్ చేసి ఫేమస్ అయిపోదాం అనుకుంటున్నారు. అయిపోతా, నేను రీల్స్ చేసి ఫేమస్ అయిపోతా. నేను కూడా రీల్స్ చేసి ఫేమస్ అయిపోతా. ఈయనకేమైంది సడన్ గా? వసే గౌతమి, ఏమైందండి? తీయమే ఫోను, చేద్దామే రీల్స్, అయిపోతామే సెలబ్రిటీస్, పోదామే ట్రిప్స్ కి. లెట్స్ సో చూసారు కదండి, అది వాళ్ళ ఎపిసోడ్. మీ అందరికీ ఈ రీల్స్ ప్రభావం చాలా మంది ఫేస్ చేసే ఉంటారు. వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, అలాగే మా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. వైరల్లీ మ్యాగీ రెడీ అయింది. మరి ప్లేట్లో పెట్టి తీసుకురావచ్చు కదా. ఇప్పుడు దీంట్లో నుంచి తీసి ప్లేట్లో పెట్టి చెంచా పెట్టి ఇక్కడికి తీసుకురావాలా? అవన్నీ ఎవరికి అడుగుతారండి? అందుకే కడాయిలోనే తీసుకొచ్చేసాను. ఎంత తెలివో. స్పూన్ అయినా తీసుకురావచ్చు కదే. స్పూన్ ఎందుకండి, ఆ గరిటతో తినేయండి. గరిటతో తినాలా? హా, మరి నువ్వు దేంతో తింటావు? చేత్తో తినేస్తాను. మ్యాగీ ఎవడని చేత్తో తింటాడా? చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి.